ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలో దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాష్ నారాయణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని తెలిపారు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయటం సరికాదని జేపీ సూచించారు. సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయమని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని జయప్రకాష్ నారాయణ వివరించారు. ఉపాధి కల్పించి పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని నేను మనసు కోరుతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. 25 ఏళ్ల పాటు ఈ సంక్షేమం సమర్థంగా అమలైనా సరే, మన ఇంటికి నెల డబ్బులు వచ్చినా, ఉచితంగా బియ్యం వచ్చినా, ఉచితంగా మరొకటి వచ్చినా కూడా 25 ఏళ్ల తర్వాత మా పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరు, తలెత్తుకు తిరగగలరు, సొంతంగా ఆదాయం సంపాదించుకోగలరు అనే పరిస్థితి ఉంటే సంతోషం. కానీ ఎల్లకాలం పుచ్చుకునే చేయనట్టయితే, నిరంతరం పేదరికం కొనసాగుతుంటే మలం పూస్తున్నాం. ఆ పేదరికం నొప్పి తగ్గడం కోసం పేదరికం పోయే ఏర్పాటు జరగడంలా ఖచ్చితంగా ఆ జాతికి అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగే పోరాటం సంక్షేమమే పరిపాలన, సంక్షేమమే రాజకీయము. అంటే సంక్షేమం అంటే ఏంటి? వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు, వ్యక్తిగతము తాత్కాలికం. అభివృద్ధి అంటే ఏంటి? దీర్ఘకాలంగా సమాజం మొత్తంలో సంపద సృష్టిని పెంచటం, మౌలిక సదుపాయాలు కల్పించటం, ఉపాధి పెరిగేందుకు ఏర్పాట్లు చేయటం, పెట్టుబడుల్ని ప్రోత్సహించటం, పారిశ్రామికీకరణ చేయటం. ఆ రూపంలో వ్యక్తుల ఆదాయాలు సొంతంగా పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం. ఈ రెంటికి సమతూకం కావాలా? సంక్షేమమే పరిపాలన. ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతుంది. ఇవాళ పార్టీలని కూడా ఒక ముఠాలుగా మార్చేసి ఆ పార్టీల ప్రస్తావన తప్ప ప్రజల భవిష్యత్తు ప్రస్తావన పూర్తిగా కరువైపోయింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సమాజ వినాశకారులు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు సమాజాన్ని. ఏ కులమైనా, ఏ పార్టీ అయినా సరే, నాకు అనవసరం ఈ కులం, ఆ కులం, ఆ పార్టీ తేడాలు లేవు. వీళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు నేను ఏం మాట్లాడినా కూడా వెంటనే కులం వస్తుంది, మతం వస్తుంది, ప్రాంతం వస్తుంది, మరొకటి వస్తుంది. ఇక్కడ మాకెవరికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈవేళ దేశము, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తును ఎట్లా కాపాడుకోవాలి? ఒక జాతి భవిష్యత్తు నిర్మాణం చేయడంలో చాలా సమాజం పాత్ర వహిస్తుంది, నమ్మిన విశ్వాసాలు పాత్ర వహిస్తాయి. కానీ రాజకీయం కీలక పాత్ర వహిస్తుంది. ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కీలక పాత్ర వహిస్తుంది.